అయితే రాజైన సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఇతడు అతి చిన్న గోత్రమైన బెన్యామీను గోత్రీయుడు. అలాగే ఆ గోత్రంలో కూడా అల్పమైన స్వల్పమైన చాలా చిన్న కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ దేవుడు తన అపారమైన కృపచేత ఇతనిని ఇజ్రాయేలీలకు తొలి రాజుగా ఎన్నుకోవటం జరిగింది. అయితే ఇతన్ని రాజుగా ఎన్నుకున్న తర్వాత ఇతనికి పట్టాభిషేకం చేసే క్రమంలో సమూయేలు అనేక మంది ఇజ్రాయేలీల పెద్దలను ప్రజలను పోగేసిన సందర్భంలో ఇతగాడు సామాన్ల వెనక దాక్కొని ఉన్న సందర్భము మనకి గుర్తుండే ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది సౌలు అనే వ్యక్తి వాస్తవానికి చాలా పిరికితనం కలిగిన వ్యక్తిని. అయితే ఇజ్రాయేలీల పెద్దలలో కానీ అలాగే కొంతమంది ప్రజలలో కానీ చాలామందికి ఈ సౌలు రాజుగా ఉండటం వారికి ఇష్టం లేదు. పౌలు యొక్క నాయకత్వాన్ని వారు వ్యతిరేకించు వారిగా ఉన్నారు. అయితే కాలం గడిచే కొద్దీ జరిగిన విషయం ఏంటంటే